హలో గురు, మీ అందరికి తెలిసింది అవనిగడ్డ ఎగ్జిబిషన్ ఈ మంత్ ఫిబ్రవరి 5వ తారీఖు అయిపోయిందని చెప్పి. ఇప్పుడు మేము నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే సమ్మర్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్తున్నాం. కానీ దానికన్నా ముందు మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం. హిందువులకి స్పెషల్ పండుగ అదైతే. నేను మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. మేము జర్నీ ఎప్పుడు ఈవినింగ్ టైం పెట్టుకుంటాం, ఎందుకంటే చాలా కూల్ గా ప్రశాంతంగా వెళ్ళిపోతాం. తెల్లారేసరికి పాయింట్ లో ఉంటాం. మేము కూర్చోడానికి అయితే ఇలా సెట్టింగ్ చేసుకున్నాను, ఎందుకంటే మేము వెళ్ళేది ఇప్పుడు లాంగ్ జర్నీ కాబట్టి. కనీసం 180 కిలోమీటర్లు ఇప్పుడు మేము లాంగ్ జర్నీ చేయబోతున్నాం. అందుకే ఇక్కడ కూర్చోడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మనమైతే అవనిగడ్డ నుంచి మచిలీపట్నం వెళ్లే రోడ్ లో ఉన్నాం. బందర్ రోడ్డు, మచిలీపట్నం రోడ్డు. అంటే బందర్ ని 2 విధాలుగా పిలుస్తారు కదా, మచిలీపట్నం అని ఒకటి, బందర్ అని ఒకటి. పచ్చని పొలాలు చూసుకుంటూ అలా జర్నీ చేస్తుంటే మామూలుగా లేదన్నా అసలు ఈ ఎక్స్పీరియన్స్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. లైన్ లో మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి. ఫ్రెష్ గా పూత అయితే వస్తుంది. ఆ పూత చూసినప్పుడల్లా నోరూరిపోతుంది. ఎప్పుడు మామిడికాయలు వస్తాయా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. తొందరపడద్దు, ఇంకా కొద్ది రోజులే ఉందని నా మనసు చెప్తుంది. ఈ రైస్ గోడౌన్స్ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొచ్చినాయి. లాక్డౌన్ లో ఎంత కష్టపడ్డాననేది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇదే రైస్ గోడౌన్స్ లో నేను పనిచేసేవాడిని, అంటే మా ఊర్లో నెల్లూరు జిల్లా కావల్లో. ఈ రైల్వే గేట్ మీలో ఎవరైనా చూసింటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను వెళ్ళే రూట్ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పాను. గుడివాడ సిటీలోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం. రోడ్లు కొద్ది దారుణంగానే ఉన్నాయి, బట్ చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. సిటీ లోపల నైట్ వ్యూ అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. చల్లగా అలా సిటీని చూసుకుంటూ, అలా షాపింగ్స్ చూసుకుంటూ ప్రశాంతంగా వెళ్తూ ఉండొచ్చు. చాలా ఆకలేస్తుంది. సిటీలో లోపల ఆపితే ట్రాఫిక్ అయితే పోలీసులు ఆపుతారు కాబట్టి మనం సిటీ లోపల అయితే అసలు ఆపాం. హైవే దాటిన తర్వాత ఒక చోట అయితే ఆపాం. ఇక్కడ ఒక డాబా ఉంది, మహారాజా డాబా. ఇక్కడైతే నేను, మా నాన్నగారు, మా ఫ్యామిలీతో కలిసి అందరం, అలాగే మా పనిచేసే స్టాఫ్ తో సహా, లారీ డ్రైవర్లతో సహా అందరం భోజనం చేయడానికి అయితే కూర్చున్నాం. తొందరగా తినేసి బయలుదేరిపోదాం, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నేకి లేట్ అవ్వకూడదు. వీడియో స్టార్టింగ్ లో అయితే నేను చెప్పాను హిందువులకి స్పెషల్ పండుగ అని. ఇప్పుడు చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. మహాశివరాత్రి. గుళ్ళో పంతులు గారి కన్నా ముందు ఈ కోతుల దర్శనం మాకైంది. 1, 2 కాదు, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయన్న. ఇక్కడ చాలా జాగ్రత్తగా వంటలు చేసుకోవాలి. మాకన్నా ముందు జైంట్ వీల్ అయితే వచ్చేసింది. ఇక్కడ జైంట్ వీల్ బిగించేశారు. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మనం కూడా నైటే వచ్చాం కాబట్టి నైట్ ఇక్కడే పెట్టుకుని నిద్రపోయి పొద్దున్నే లేసి అన్లోడ్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ప్రశాంతంగా ఎండ రాకముందే అన్లోడింగ్ అయితే చేసేసాం. చాలా హ్యాపీ. ఎండ వచ్చిన తర్వాత అయితే ఐరన్ పట్టుకోలేము. చాలా అంటే చాలా కాలిపోతా ఉండిద్ది. అప్పటికి ప్రశాంతంగా చేసుకున్నాం. అందుకే తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకోవాలనేది పెద్దోళ్ళు హిందూస్మే. మేము తీసుకొచ్చిన ఐటమ్ ఇదే, బ్రేక్ డాన్స్ అంటారు దీన్ని. మీ అందరికి ఐడియా ఉండిద్ది. ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎక్కే ఐటమ్ ఇది. నా ఎగ్జిబిషన్ వీడియోలు మీకు ఏదైనా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి యూట్యూబర్ని, బిగినర్స్ ని కొంచెం సపోర్ట్ చేయండి.